ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయము మనందరికీ ఇస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, ధైర్యము వహించు, నీ కార్యము సఫలమగును అని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాగ్దానంలో మనకు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు. నీవు ఏ కార్యము నిమిత్తమైతే ప్రభు యొక్క సన్నిధానంలో గతించిన రోజుల నుంచి, నెలల నుంచి ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ యొక్క కష్టముతో, ఏ యొక్క వేదనతో, ఏ యొక్క చింత, బాధ, దుఃఖంతో నీవు ఈ యొక్క వాగ్దానం వీక్షిస్తూ ప్రభువును అడుగుతున్నావు. ప్రభువు నీతోనే ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా అంటున్నటువంటి మాట, ధైర్యము వహించు. ఒకవేళ ధైర్యము చెడి ఉన్నావా, ధైర్యము కోల్పోయిన స్థితిలో ఉంటున్నావా, భయము, ఆందోళనతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, ఎటు చూడాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా, అయితే ప్రభు ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీతో అంటున్నటువంటి మాట, ప్రియమైన సహోదర సహోదరి, పరిశుద్ధాత్మదేవుడు నీతోనే ఈ వాగ్దానము ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట, ధైర్యముగా ఉండు, ధైర్యము వహించు. ఎందుకో తెలుసా, నీ కార్యము సఫలమవబోతుంది. నీ కార్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతున్నాడు. ఇట్టి వాగ్దానము, ధైర్యముతో కూడిన వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం మనకు అనుగ్రహిస్తుండగా రండి కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం వింటున్నారో, వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యం జరిగించండి అయ్యా. తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ప్రభా ధైర్యము కోల్పోయిన స్థితిలో, ఎటు చూడాలో అర్థం కాని స్థితిలో, ఎవరి వైపు ఆనుకోవాలో తెలియని స్థితిలో తండ్రి ఈ వాగ్దానాన్ని వీక్షిస్తుండగా ధైర్యము వహించు అని మీరు ఇచ్చిన మాట ప్రభా, వాక్కు ప్రభా, నీ బిడ్డలలో ధైర్యాన్ని నింపునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కార్యాన్ని సఫలమగును అని మీరు వాగ్దానం ఇచ్చినారు ప్రభా. ధైర్యం వహిస్తుంటుండగా వారు ఏ కార్యము నిమిత్తమైతే ప్రభా ఆందోళనతో, భయంతో ఉంటున్నారో ఆ కార్యము సఫలమగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది తండ్రి బిడ్డలైతే అయా ప్రార్థన విన్నపాలను ప్రభా కామెంట్స్లో సెలవిచ్చి ఉంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ రోజంతా క్షేమము ప్రభా, ధైర్యము ప్రభా నీ బిడ్డలకు తోడై ఉండమని యేసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.